సీతను బాగా ఏడ్పించాం కదా, కక్కలేక మింగలేక చచ్చినట్టు చెప్పిన పనులన్నీ చేస్తోంది. దానికి ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ల పండగ. మహా మనకు ఫుల్ పవర్స్ ఇచ్చింది కదా. అవునవును, మనం ఏం చేసినా సీతకి దిక్కులేదు, అడిగే దేవుళ్ళేడు. చూసావా, కిక్కురు మనకుండా వెళుతుంది. బాగా భయపడినట్టుంది. ఆ మాత్రం భయం ఉండాలి, లేదంటే మహానే ఎదిరిస్తుందా, మనకే కౌంటర్లు ఇస్తుందా? ఈ విషయం తెలిస్తే మహావదిన చాలా హ్యాపీ అవుతుంది. పద, వెళ్ళి వదినతో చెప్దాం. హలో, ఇక్కడ గిరిధర్ అంటే ఎవరు? నేనే. మీరెవరు? నువ్వో పెద్ద తోపంట, సింహాని వంట, గ్యాంగ్ లీడర్ వంట, సర్కార్ అంట, హీరో అంట. అవును, ఈ ఇంటికి ఆల్రౌండర్ని నేనే. నేను ఎంత చెప్తే అంత. ఇంతకీ మీరెవరు? మా ఆయన గురించి మీకెలా తెలిసింది? ఈయన గారి జోలికొస్తే చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటారంట, కాళ్ళు చేతులు విరిచేస్తారంట, శాల్తీలు గల్లంతో అవుతాయంట. ఈ సిటీలో ఎవరితో పెట్టుకున్నా ఇతగారితో పెట్టుకోకూడదట. రౌడీలకు రౌడీ, దాదాలకు దాదా, గూండాలకి గూండా అంట. మీరు విన్నదంతా కరెక్టే. ఎస్, ఐఎమ్ ది లయన్. ఒకరు నాకు ఎదురొచ్చినా, ఒకరికి నేను ఎదురెళ్ళినా తొక్కి పడేస్తా. నాతో పెట్టుకున్న వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారు. దయచేసి మా ఆయన వదిలేయండి, చచ్చిపోయేలా ఉన్నాడు. వదిలేయండి. ఆ పిచ్చిదానితో తురుము తోపు అని చెప్తాడా వీడు? మాకన్నా పెద్ద రౌడీనా వీడు? ఆయన గురించి మీకు సీత చెప్పిందా? అవును, అందుకే స్ట్రాంగ్ డోస్ ఇచ్చి వెళ్దామని వచ్చాం. ఇంకోసారి ఇలాంటి బిల్డప్స్ ఇచ్చావో లేపేస్తాం. సీతకి ఇవన్నీ మీరెప్పుడు చెప్పారండి? అబ్బా, నేనెందుకు చెప్తానే? కావాలనే తనే కల్పించి ఆ రౌడీ వెధవలకు చెప్పి నన్ను కొట్టించింది. ఆ సీత మామూలుది కాదు. వెంటనే నా మీద పగ తీర్చుకుంది. అబ్బా, జాగ్రత్త. నడవలేకపోతున్నాను. వెధవలు నేను మనిషిని అనుకున్నారు, లేక బాక్సింగ్ బ్యాగ్ అనుకున్నారు. కుమ్మేశారు. అవును, నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళు. అబ్బా, అమ్మా, అమ్మా, జాగ్రత్త అండి. అమ్మా, దెబ్బలు బాగా తగిలాయి కదా. అమ్మా, అబ్బా, జాగ్రత్త అండి, అమ్మా, మెల్లగా. అమ్మా, అమ్మా, అమ్మో, కూర్చోండి. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా. ఏమండి, నొప్పిగా ఉందా? ఏంటి బావా, బుల్డోజర్ కింద ఏమైనా తలబెట్టావా ఏంటి? మొహం అంతా పచ్చడి పచ్చడైంది. ఏమైంది డాడీ? అయ్యో, కాస్త మెల్లగా. యాక్సిడెంట్ అయిందా బాబాయ్? అవి యాక్సిడెంట్ వల్ల తగిలిన దెబ్బల్లా లేవే. పాపం ఎవరో కొట్టినట్టున్నారు. అవునా బావా, ఎవరు కొట్టారేంటి? ఆ సీత ఎక్కడా? ఎందుకొదినా? తను కావాలని ఇద్దరు రౌడీల్ని పెట్టి ఇన్ని కొట్టించింది. సీత అలా చేయదే. అసలు ఏం జరిగింది చెల్లాయ్?
అలా జరిగిందా? సీతతో పెట్టుకుంటే ఇలాగే మొహం పచ్చడవుతుందని ఇప్పటికైనా అర్థమవుతుందా మీకు? అవును బావా, సీతతో పెట్టుకుంటే కోసాలు కదిలిపోతాయి. అవును, మీకు నిజంగానే కోసాలు కదిలాయి కదా? అలా ఎలా చేస్తుంది? వెంటనే పిన్నితో చెప్దాం పదండి. ఏమని చెప్తావే? ఏం జరిగిందో అదే చెప్తాం. అప్పుడు మహాలక్ష్మి మిమ్మల్నే తిడుతుంది. మహా మమ్మల్ని ఎందుకు తిడుతుంది? ఆ సీతని తిడుతుంది. ఎలా తిడుతుందోదినా? అన్నయ్య గురించి సీత రౌడీలకి గొప్పగా చెప్తే మాత్రం అన్నయ్య హీరోలా ఫీల్ అవ్వాలా? మొనగాళ్ళ ఫోజులు కొట్టాలా? పంటి కింద పప్పులు నవిలితే బావుంటాయి గాని రాళ్లు నమిలితే పళ్ళు విరుగుతాయి. రౌడీల ముందు ఫోజులు కొడితే వాళ్ళు కొట్టకుండా ఉంటారా? అంటే తప్పంతా మాదే అంటున్నారా? తప్పు మీదో సీతదో పక్కన పెడితే ఈ విషయం మహావదన్కే కాదు, ఎవ్వరికి చెప్పినా నవ్వుతారు. రేవతి చెప్పింది నిజమే అర్చన. ఈ విషయం వదినకి చెప్పకపోవటమే బెటర్. ఎవరికి చెప్పకపోతే సీత ఇంకా రెచ్చిపోతుంది. సీతను మీరేదో చేసుంటారు, అందుకే తనిలా చేసింది. తనని మేమేం అనలేదు. తను తప్పు చేసి పక్క వాళ్ళ మీదికి నెట్టడం సీత టాలెంట్. ఆ టాలెంట్ సీతదా లేక మీదా? సీత తప్పు చేయదు. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఊరుకోదు. అంటే సీతను వెనకేసుకొస్తున్నావా? తనకి నీ సపోర్ట్ ఏంటి? ఆవిడ సీతకు సపోర్ట్ చేయట్లేదమ్మా, మీకు సలహా చెబుతుంది. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు. సీతతో పెట్టుకుంటే ఇదిగో ఇలా పచ్చడి పచ్చడి అవుతారు. సీతని మీరు తక్కువ అంచనా వేయకండి. తనతో మంచిగా ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తుంది. అదే తనకి చెడు చేయాలని చూస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. ఆవిడ చెప్పింది అర్థమైందిగా బావా? ఇకనైనా సీతతో జాగ్రత్తగా ఉండండి. దొండపండు లాంటి ముక్కని కవులు రాస్తే నమ్మలేదు. ఇప్పుడు నీ ముక్కు చూస్తే నమ్మాలనిపిస్తోంది బావా. సారీ 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 బావా, నీకు నొప్పిగా ఉంటుంది కదా? ఐఎమ్ సారీ బావా. వీళ్ళు ఆ సీతతో కలిసిపోయి మనతో ఆడుకుంటున్నారు. ఈ విషయం పెద్దమ్మకు చెప్పొద్దా మమ్మీ? చెప్తేనే బెటర్ పిన్ని. వద్దు, రామ్తో చెప్దా. వాడు ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటాను. సాంబా, సీత టైలరింగ్ బోర్డు. పొద్దున మీరు ఆఫీస్కి వెళ్ళగానే సీతమ్మ గారు తీయించేశారు బాబు. థ్యాంక్ గాడ్, ఒక ప్రాబ్లం సాల్వ్. కానీ బోర్డు తీస్తున్నప్పుడు సీతమ్మ గారు చాలా బాధపడ్డారు బాబు. మీరు చెప్పారనే బోర్డు తీస్తున్నానని నాతో చెప్పారు. నువ్వు కూడా బాధపడుతున్నట్టున్నావు. అంటే సీతమ్మ గారు మా ఆవిడ జాకెట్లు ఫ్రీగా కుడతా అన్నారు బాబు. సారీ బాబు. టైలరింగ్ ప్రాబ్లం సాల్వ్ అయింది సీత వల్ల. ఇంట్లో ఇంకా ఏ ప్రాబ్లం రాకుండా చూడు దేవుడా. నొప్పిగా ఉందా రామ్? ఏంటి బాబాయ్ ఆ దెబ్బలేంటి? ఏమైంది? అంతా నీ పెళ్ళం వల్లే రామ్. సీత ఏం చేసింది? పాపం బాబాయ్ని కొట్టిందా? కొట్టించింది. సీత కొట్టించడం ఏంటి? ఎవరితో కొట్టించింది? వీధి రౌడీల్ని ఇంట్లోకి తీసుకొచ్చి కొట్టించింది రా.
సీత రౌడీల్ని మెయింటైన్ చేస్తుందా? తను ఒక పెద్ద రౌడీ కదా. ఈ సిటీలో ఉండే రౌడీలు గూండాలు తన ఫ్రెండ్స్ లా ఉన్నారన్నయ్య. సినిమాలో చూపిస్తారే అలా సీత గ్యాంగ్స్టర్ అనుకుంటా అన్నయ్య. తను గ్యాంగ్స్టర్ ఏంటి? అసలు ఏం జరిగింది? నువ్వో పెద్ద తోపంట, సింహాని వంట, గ్యాంగ్ లీడర్ వంట, సర్కార్ అంట, హీరో అంట. అవును, ఈ ఇంటికి ఆల్రౌండర్ని నేనే. నేను ఎంత చెప్తే అంత. సీత అలా చేసిందా? అలా చేయకపోతే అది సీత ఎందుకవుతుంది? తనకి నువ్వు లెసన్ చెప్పాలన్నయ్య. స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. సీత తీసుకొచ్చి నాకు సారీ చెప్పించు. అప్పటి వరకు నేను ట్రీట్మెంట్ చేయించుకుని అమ్మా ఇలాగే ఉంటాను. గాడ్, మళ్ళీ మరో ప్రాబ్లం మొదలా? ఒసే సీత, మామా, నా చందమామ, ఇది కళ నిజమా? నువ్వు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావా? ఏంటి మామా ఈరోజు ఇంత తొందరగా వచ్చావు? ఓ, ఈ ముద్దుల భార్యని చూడాలనిపించిందా? మరి అంత ప్రేమ అయితే ఎలా మామా? నీతో మాట్లాడాలి సీత. మాట్లాడదాం మామా. ముందు చేతులు తీ. తీ. ఏంటి నువ్వు చేసిన పని? అంతా నువ్వు చెప్పినట్టే చేశాను కదా మామా. నా టైలరింగ్ బిజినెస్ ని క్లోజ్ చేశాను. అలాగే బయట బోర్డు కూడా తీసేశాను. శుభ్రంగా ఇంటి పనులు వంట పనులు చేసి ఇప్పుడే ఇలా నాడు వాల్చానో లేదో ఇంతలో నువ్వు వచ్చేసావు. నేను అడుగుతోంది ఇంట్లో నువ్వు చేసిన పనుల గురించి కాదు, ఇంటి బయట నువ్వు చేసిన పని గురించి. ఇంటి బయట పని అంటే ముగ్గు వేశాను. ఆ ముగ్గు నీకు నచ్చలేదా మామా? వెళ్ళి ఇంకో ముగ్గు వేయనా? ముగ్గు గురించి కాదు, బయట ఎవరో ఇద్దరు రౌడీలకు మా గిరి బాబాయ్ గురించి చెప్పావంట. వాళ్ళొచ్చి బాబాయ్ని కొట్టేసి వెళ్ళారంట. ఏంటి? నేను గిరిధర్ మామయ్య గురించి గొప్పగా చెప్తే వాళ్ళొచ్చి మామయ్యని కుమ్మేశారా? వీధి కుక్కని కొట్టినట్టు పిచ్చి కొట్టుడు కొట్టారా? మొహం అంతా పచ్చడి పచ్చడి చేసేసారా? అవన్నీ నేను చెప్పలేదే, ఊరికే కొట్టారు అని చెప్పాను. మీరు ఊరికి చెప్పినా మిగతాది నేను ఊహించేసుకున్నాను మామా. మామా, మీ బాబాయ్ని, నా మామయ్యని, అర్చన అత్తయ్య భర్తని, ఉషా తండ్రిని, మీ పిన్ని మర్దిని, మీ నాన్న తమ్ముణ్ణి కొట్టిన ఆ రౌడీ విధవల్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. ఏంటిది? కత్తి మామా. ఇంత పెద్ద కత్తి ఎప్పుడు తీసుకొచ్చావు? ఎప్పటికైనా ఉపయోగపడుతుందని వెంట తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కత్తికి పని పడింది. ఇంత పెద్ద కత్తి బెడ్ కింద ఎందుకు దాచిపెట్టు? ఆత్మరక్షణ కోసం. కానీ ఇప్పుడు దుష్ట శిక్షణ కోసం వాడబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఇద్దరి రౌడీల దగ్గరికి. వాళ్ళ ఇంటికి వెళ్తాను. నట్టింటికి వెళ్తాను. మీ మూతుల మీద మొలిసింది నిజమైన మీసమే అయితే మా మామయ్యని కాదు నన్ను కొట్టి చూడండ్రా అని తొడగొట్టి సవాలు చేసి వాళ్ళ శవాల్ని తీసుకొస్తాను. వద్దు సీత, నన్ను ఆపొద్దు మామా. నా మాట విను. ఇప్పుడు నా మాట నేనే వినను. అంటే వాళ్ళిద్దరిని చంపేస్తావా? నరికేస్తాను. మా మామయ్య జోలికి వచ్చిన వాళ్ళని వదిలేస్తానా? కొబ్బరి బోండాలని నరికినట్టు వాళ్ళ తలలు ఎగరేస్తాను. అంత పంచేయకు సీత, అనవసరమైన రక్తపాతం ఎందుకు? ఈ రక్తపాతం అవసరమే. నా కత్తి రక్తదాహం తీర్చాల్సిందే.
రక్తాభిషేకం జరగాల్సిందే. జై రామపురం దుర్గమ్మ తల్లి. సీత సీత ఏంటి బావా, నువ్వు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా? నేను హాస్పిటల్కి వెళ్ళడం కాదు, ఆ సీతని మెంటల్ హాస్పిటల్కి పంపిస్తాను. ఎవరు తీసుకెళ్తారు వదినా సీతని పిచ్చి ఆసుపత్రికి? రామే స్వయంగా తీసుకెళ్తాడు. సీత సీత ఆగు సీత. నన్ను వదులు. ఆ ఇద్దరిని వెళ్ళి ఏసేసేదాకా నేను అస్సలు ఆగను. సీత ఇద్దరిని వేసేస్తాను అంటుంది. కొంపదీసి ఆ ఇద్దరు మీ ఇద్దరేనా బావా? ఈ ఇద్దరా లేక ఆ ఇద్దరా? వదులు మామ. వద్దు సీత 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 వద్దు సీత, నా మాట విని సీత. ఆగు సీత, వాళ్ళని క్షమించేసి వదిలే. వాళ్ళు నా బంధువులే అయినా సరే క్షమించను, వదిలిపెట్టను. బంధువులంటుంది, ఖచ్చితంగా మీ ఇద్దరే. అనవసరంగా సీతని గెలికారు. ఇప్పుడు చూడండి మీ ప్రాణాల మీదకి వచ్చింది. సీత వద్దు సీత. మీ కాళ్ళు పట్టుకుని సీత క్షమాపణ చెప్పాలి అన్నారు. ఇప్పుడు మీరే సీత కాళ్ళు పట్టుకోవాలేమో. ప్రాణాల కోసం తప్పదు, పట్టుకోండి. త్వరగా లేవండి, వెళ్ళి క్షమాపణలు చెప్పుకుందాం. మెల్లగా. అయ్యో పదండి. సీత కంటే ముందు మీరు చంపేసేలా ఉన్నారు. సీత సీత ఆగు సీత. క్షమాపణలు చెప్పడానికి రెడీగా ఉండండి. మా చిన్న మావినే కొడతారా? వాళ్ళ అంత చూస్తాను, వాళ్ళ తలలు నరికేస్తాను. వదలండి, వదలండి. సీత వేసేస్తానంది మిమ్మల్ని కాదట, ఆ రౌడీల్నంట. మీరు రిలాక్స్ అవ్వండి. సీత ఆ రౌడీలు మర్డర్ చేస్తుందేమో, త్వరగా వెళ్ళి పట్టుకోరామ్. అవును రామ్, సీత మర్డర్ చేసిందంటే మళ్ళీ కేసు కోర్టు అని పిన్ని పరువు పోతుంది. సీతని పట్టుకుని ఆపు. ఆగు సీత వెళ్ళకు. ఆగు సీత ఆగు ఆగు వెళ్ళకు. ఆగు సీత. వదలండి, నన్ను ఆపకండి, వదలండి. సీత వెళ్ళకు సీత. వదలు. అబ్బో నన్ను వదలు మామ. వదలను, వదిలితే చంపేస్తావు. అందుకే వదలమంటున్నాను. వదలు మామ, వాళ్ళ అంత చూస్తాను. సీత. రామ్ సీతను ఆపుతున్నాడా, హక్ చేసుకుంటున్నాడా? హక్ చేసుకుని ఆపుతున్నాడు. నన్ను వెళ్ళనివ్వు మామ, వదలు. ఇది వైలెన్స్ లో లేదు, రొమాన్స్ లో ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది. వదలు మామ, వదలు. నేను నిన్ను వదిలితే నువ్వు చంపేస్తావు. అందుకే వదలమంటున్నాను. నన్ను ఆపు. సీత వద్దు, ఆగు. మామ వదలు, వదలు. నేను వదలను. వదలు మామ, వదలు. వదలు మామ, వదలను. వదలు. వదలు మామ. సీతను వదలకు రామ్, అలాగే గట్టిగా పట్టుకో. వదలు మామ. నేను వదలను, నిన్ను వదలను. గట్టిగా పట్టుకో రామ్, లేదంటే సీత వెళ్ళిపోతుంది. వదలు మామ. నేను వదలను. వీళ్ళు వైలెన్స్ ఆపుతున్నారా లేక వాళ్ళ రొమాన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారా? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. సీతని గడప దాటనివ్వకు రామ్, గదిలోకి తీసుకెళ్లి లాక్ వే. త్వరగా సీతను ఎత్తుకెళ్ళు రామ్. సీతను గదిలో పెట్టి నువ్వు కూడా ఆ గదిలోనే ఉండు. వదలు మామ. నిన్ను వదిలితే నువ్వు వాళ్ళని చంపేస్తావు. వదలు. మామ, మామ, వదలు మామ.
సీత మనల్ని మళ్ళీ ఫూల్స్ చేసింది. అది కావాలని ఇలా చేస్తోంది. రామ్ దాన్ని 2 చెంపలు పగలగొడతాడనుకుంటే 2 చేతులతో దాన్ని ఎత్తుకెళ్తున్నాడు. దట్ ఈజ్ సీత చెల్లెమ్మా. ఇప్పుడు అర్థమైందా సీత స్టామినా ఏంటో? ఇది గుర్తుపెట్టుకొని ఇంకోసారి సీత మీదకి వెళ్ళొద్దు. వెళ్తే ఇదిగో మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. సీత రివెంజ్ ఒక ఎత్తు అయితే వీళ్ళ టార్చర్ ఇంకో ఎత్తు. సీత ఏం చేసినా వీళ్ళు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఏం చేయాలి వెళ్ళి? సీతని వీళ్ళని మనమేం చేయలేం. ఏం చేసినా మహానే చెయ్యాలి.